ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా. ఆయన నన్ను రెండో మాట అనకుండా, చెయ్య, నాకు నమ్మకం ఉంది, ఆయన బాగు చేస్తాడు అన్నాడు. ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి, మీరు నమ్మండి నమ్మకండి, ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి యేసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా. దగ్గర దగ్గర అప్పటికి 80 ఏళ్ళు వచ్చినాయి. దీర్ఘకాలం బతికినట్టే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. దేవునికి స్తోత్రం. 70 దాటాడు. కానీ మరి తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్, ఆయన మంచి ఫ్రెండ్, తండ్రి మరియు స్నేహితుడు కూడా. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది, నీకుందా అని అడిగా. నాకుంది, చేయన్నాడు. మోకాళ్ళు వేసి ఒక్కటే ప్రార్థన, భారం కలిగి ప్రార్థన చేశా. ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు. ఆయన అన్నాడు, పొద్దున్నే 7-8 నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను, నన్ను ఎట్లున్నా. రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడ నుంచి బాగుందయ్యా అన్నాడు. రాత్రి నేను ఎప్పుడు వచ్చాను, నేను రాలేదన్నాను. తెల్లవారుజామున 3 వచ్చి చేసావుగయ్యా అన్నాడు. నేను రాలేదు నాన్న, నేను నిద్రపోతున్నాను. భలేవాడివే, వచ్చావుగా, నన్ను లేపావు, నా మంచం దగ్గర నిలబడ్డావు, ప్రార్థన చేశావు, రాలేదంట విందయ్యా అన్నాడు. నిజంగా నేను రాలా, నిజంగా రాలేదన్నా నేను. మరి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు. ఆ దెబ్బతో బాగుపడి లేచి 8 సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ తొక్క తిరిగాడు. కదలకుండా పడిపోయినాడు, మళ్ళీ సైకిల్ తొక్కడం మొదలు పెట్టాడండి. 3 లక్షల డబ్బులు ఎటుపోయినాయి, 1.5 లక్షల స్పాట్ కట్టడం ఎటుపోయింది, 15 రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది. పాపం డాక్టర్ తప్పులేదు, వాళ్ళు వైద్యశాస్త్రం ప్రకారం చెబుతారు. మరి మన దగ్గర ఉండాలిగా సౌండ్, మరి ఏం చేయాలా? ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తిరుగు లేకుండా జీవించాడు. 2 ప్రార్థనలు. ఒకటి, ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన. కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బతకని అని అడిగా. ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా, మాకు రెక్కలు తెచ్చాడుగా, నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని. మరి ఆయన దగ్గర నేను అనుభవించాను, పొందాను ఆనందాన్ని, ఆయన సేవ పొందాను. నేను కొంతకాలం ఆయనకి సేవ చేయాలి, ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు. తర్వాత 2015 సంవత్సరంలో అప్పటికి 8 సంవత్సరాలు నిండిపోయినాయి బతికి. అంటే 8 ఏళ్ల క్రితమే లేవాల్సిన శాలిటీ. అడిగానని 8 ఏళ్ళు పైచిలకు టైం ఇచ్చాడు ఆయనకి. 2015 డిసెంబర్ 9న. అది కూడా ఎట్లా అనుకున్నానంటే, చలికాలం వస్తుంది, డిసెంబర్ చలికాలం కదా, స్నానపానాదులకు ఇబ్బంది పడతాడేమో, ఎట్లా చేస్తాడో ఈయన. నేనేమో కోటాలు బాగా బిజీ అయిపోయా, కోటాలో తిరుగుతున్నా, ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా. జస్ట్ అలా ఆలోచించా అంతే. డిసెంబర్ 9వ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు, భోజనం చేశాడు, సాయంత్రం 6 గంటల వేళ పండుకున్నాడు, లేచి కూర్చున్నాడు, మళ్ళీ పండుకున్నాడు, ఇంకంత సైలెంట్కి వెళ్ళి పెడితే దగ్గరికి. ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికింది? ఎవరు దయ చూపుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం? ఎవరి కనికరం కోసం వేడుకుందాం? నాకు తెలిసింది ఒకటే, ఆయన కాళ్ళు పట్టుకోవటం, ఆయన పాదాలను ఆశ్రయించడం.